పార్వతీదేవి ఎప్పుడు పరమేశ్వరుని ఏదో అడుగుతున్నాదా, వ్రతములన్నింటిలోకి గొప్ప వ్రతమేది. ఈయన గారు కూడా కూర్చోబెట్టి, దేవి అన్నవరం సత్యనారాయణ వ్రతం అన్నింటిలోనికి గొప్పది, రత్నాచల ఎక్స్ప్రెస్ ఎక్కుము, అన్నవరంలో దిగుము అంటాడు. వెంటనే ఎందుకు అడుగుతుంది మనకి చెప్పడానికి అంత. అందుకని మన పురాణ కథలన్నీ పార్వతి అడుగుతుంది, శివుడు చెబుతాడు, పార్వతి చెవిలో పడతాయి, విష్ణుమూర్తితో స్టాంప్ వేసేస్తాడు మళ్ళీ గొడవ లేకుండా. అందుకే దాన్నే ఆగమం అంటారు. ఆగమం అంటే ఆ చుక్క, గా చుక్క, మా చుక్క, అది ఎబ్రివేషన్. అది ఆగతం శివవక్త్రేభ్యో గతం చ గిరిజాశ్రుతో మతం చ వాసుదేవస్య తస్మాత్ ఆగమముచ్యతే అన్నాడు ఆయన. ఆ చుక్క, గా చుక్క, అది ఎబ్రివేషన్ అయ్యా, ఒక మాట కాదు. ఆగమం ఆ అంటే ఆగతం శివవక్త్రేభ్యక, శివుడు ముఖం నుంచి వచ్చింది. గతం చ గిరిజాశ్రుతౌ, అది అమ్మవారి చెవిలో పడింది. మళ్ళీ దానికి మొత్తం ఆయన విష్ణుమూర్తి వచ్చి నేను దీనికి ముద్ర వేశాను. మతం చ వాసుదేవస్య తస్మాత్ ఆగమముచ్యతే. మన శాస్త్రాలన్నీ కూడా శివపార్వతుల నుంచి వచ్చాయి. విష్ణుమూర్తి ఆమోదించాడు, పార్లమెంట్లో ఆమోదించినట్టు. అంచేత శివకేశవులు ప్రధాన దైవాలు.